ఆత్మీయ మిత్రులారా, మీ ముందుంచబోయే ఈ వీడియో నట సార్వభౌముడు, కమనీయ అందాల కలియుగ మోహనుడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారుతో కలిసి నటించిన ఒకానొక భావసుందరి కళావల్లరి శ్రీవిద్య గారి గురించి. ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, శ్రీవిద్య గారి కళామ తల్లి ముద్దుబిడ్డ ఆమె. ఈ అందమైన ప్రేమ గీతం సినారే గారు రాసినటువంటి అద్భుతమైన గీతం కావడం చేత ఈ పాటతో నేను ప్రారంభిస్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ పాడిన ఒక అద్భుతమైన పాట. చిన్నారి నారాని చిరునవ్వులే నవ్వితే గాలి ఈల వేసింది, పూలవాన కురిసింది. గాలి ఈల వేసింది, పూలవాన కురిసింది. లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగెలే. అందాల నారాజు అనురాగమే చిందితే గాలి ఈల వేసింది, పూలవాన కురిసింది. లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగెలే. నానోము పండింది నేడు, నాకు ఈనాడు దొరికింది తోడు. నారాని అదరాల పిలుపు నాకు తెలిపేను తనలోని వలపు, నిండు వలపు. అందాల నారాజు అనురాగమే చిందితే గాలి ఈల వేసింది, పూలవాన కురిసింది. లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగెలే. ఎన్నెన్ని జన్మాల వరమో నేడు నా వాడవైనావు నీవు. నా వెంట నీవున్న వేళ కోటి స్వర్గాల వైభోగమాల, భోగమాల. చిన్నారి నారాని చిరునవ్వులే నవ్వితే గాలి ఈల వేసింది, పూలవాన కురిసింది. లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే ఊగెలే. ఈ తోట మన పెళ్ళి పీట, పలికే మంత్రాలు గోరింక నోట. నెమలి పురి విప్పి ఆడింది ఆట, వినగ విందాయే చిలకమ్మ పాట, పెళ్ళి పాట. అందాల నారాజు అనురాగమే చిందితే గాలి ఈల వేసింది, పూలవాన కురిసింది. లోకమే పులకించి మైకంలో ఉయ్యాలలే
అలలే ఊగెలే. సామాన్యీకరిస్తే నిజంగా కళాకారులు కారణజన్ములు. భావోద్వేగాల పరవడిలో కళను కళారాధకులకు సృజనతో దృశ్యతర్పణం చేసిన కళామూర్తులు ఎందరో. సృష్టి కారకులైన మూర్తులు దయా కరుణామూర్తి భవించిన బంగారు మనసుతో జనహితం కోసం శ్రమించి సుమించి పిన్న వయసులోనే ప్రాణాలు వదిలినటువంటి సంఘటనలు మనసును కలిచివేస్తాయి. ఈ సందర్భంగా మీనాకుమారి కళ్ళు కరుణను వర్షిస్తాయి, నయనాలు నటనలో జీవిస్తాయి. విధి ఆడిన ప్రేమ నాటకాల దుశ్చర్యల మూలన మనసులో బాధ మహార్ణవమై మత్తుపానీయాల ఉచ్చులో కనుమరుగైన కథ ఒకానొక కఠోరమైనటువంటి వాస్తవం సినీ చరిత్రలో. మహానటి సావిత్రి జీవన ప్రయాణం సున్నిత మనస్కుల హృదయాలలో కడివెడు దుఃఖాన్ని నింపి వెక్కి వెక్కి ఏడ్చేలా చేసింది. ఆమె నయన సౌందర్యం, నేత్రాభినయం రాబోయే తరాలకు కూడా ఎవరికీ సాధ్యం కాదు అనిపిస్తుంది నాకైతే. ప్రేమ వెల్లువలో కొట్టుకొని పోయి నిరుపేదగా మారి మందుకు బానిసై చిక్కి శల్యమై చిన్న వయసులోనే ప్రాణాలు వదిలిన మహాతల్లి మన మహానటి సావిత్రమ్మ. ఇక శ్రీవిద్య విషయానికి వచ్చినట్టయితే ప్రఖ్యాత కర్ణాటక గాయని ఎంఎల్ వసంతకుమారి గారి గారాల పట్టి శ్రీవిద్య. ఆమె అత్యంత అభినయ కౌశలాన్ని కలిగి ఉన్నటువంటి ఒక మణిమాణిక్యం. కానీ ఆమె జీవితం కూడా అత్యంత దయనీయంగా ముగియడం ఎంతోమంది కళాకారులను నిశ్చేష్టులను చేసింది. సావిత్రి, మీనాకుమారి జీవితాలను పోలిక కలిగినటువంటి శ్రీవిద్య గారి హృదయ విదారకమైనటువంటి జీవితం ఈ వీడియోని చేయడానికి నన్ను ప్రేరేపించింది. విశాల నయనాల శ్రీవిద్య కళాకారిణి కాదు, సజీవ కళామూర్తి. కళను పొదిగితే కళావ తల్లికి జన్మనిచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. తూర్పు పడమర ఎదురెదురు నింగి నేల ఎదురెదురు కలియని దిక్కులు కలవవని తెలిసి ఆరాటం దేనికని ఈ ప్రశ్నకు బదులేది, ఈ సృష్టికి మొదలేది. తూర్పు పడమర ఎదురెదురు నింగి నేల ఎదురెదురు కలియని దిక్కులు కలవవని తెలిసి ఆరాటం దేనికని ఈ ప్రశ్నకు బదులేది, ఈ సృష్టికి మొదలేది. తూర్పు పడమర చిత్రం ఒక న్యూ వేవ్ సినిమా. బాలచందర్ గారి మానసపుత్రిక. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్లతో కలిసి శ్రీవిద్య గారు ఒకానొక అద్భుతమైన చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ప్రేమ గీతాలు, జీవిత తత్వాన్ని బోధించే పాటలు అపురూపమైనవి. దాసరి ఈ చిత్రాన్ని తెలుగులో అర్థవంతంగా మలిచారు. స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో అడుగులు రెండైనా నాట్యాలెన్నో అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో జననములోన కలదు వేదన మరణములోను కలదు వేదన జననములోన కలదు వేదన మరణములోను కలదు వేదన ఆ వేదనలోన ఉదయించే నవవేదాలెన్నో నాదాలెన్నెన్నో నాదాలెన్నెన్నో నేటికి రేపొక తీరని ప్రశ్న రేపటికి మరునాడొక ప్రశ్న నేటికి రేపొక తీరని ప్రశ్న రేపటికి మరునాడొక ప్రశ్న కాలమనే గాలానికి చిక్కి కాలమనే గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో. ఈ సినిమాలోని పాటల తీరే వేరు. ఈ గీతాలు విన్న తర్వాత కమర్షియల్ సినిమాల్లో ఉన్న పాటలను సాహిత్య అభిలాషులను సాటిస్ఫై చేయలేవు, అవి మింగుడు పడవు కూడా. వలచిన మగువ విలక్షణ తనువు మనసు అందాలను